ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ నియామకాల్లో తనకు అన్యాయం జరిగిందని బంగారిగూడకు చెందిన ప్రతిభ అనే యువతి ఆరోపించారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆమె తన వేదనను మీడియాకు వెల్లడించారు. ఎంపీపీఎస్ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్గా నిర్వహించిన ఇంటర్వ్యూలో తాను ఎంపికయ్యాక వేరే వాళ్లకు నియమించారని ఆరోపించారు. తనను తొలగించడంపై పునఃపరిశీలన చేసి ఎలాగైనా న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించినట్లుగా తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తారన్నారు. నా పేరు ప్రతిభ, కొత్తపల్లి ప్రతిభ, మాది బంగారుగూడ. నన్ను ఇన్స్ట్రక్టర్గా కలెక్టరు ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ చేసింది సార్. సెలెక్ట్ అయిన తర్వాత నేను క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. ఆర్డర్స్ సార్, ఆర్డర్స్ వచ్చిన నా నేమ్ కూడా వచ్చింది సార్. ఇందులో నేమ్ వచ్చిన తర్వాత మేము స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఓపెనింగ్ కూడా చేసినాం సార్. ఓపెనింగ్ చేసి పిల్లల్ని గ్యాదర్ కూడా చేసినాం సార్. 22 మెంబర్స్ని వాళ్ళ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాని నుండి అట్లా కొనసాగుతూ ఉండగా సార్ మా ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే నిన్ను తొలగించి ఇంకొక ఆమెని పెట్టడం జరిగింది. కలెక్టర్ ఎంఈఓ సార్ గారు చెప్పారట. ఎందుకు సార్ అని అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మని అంటే మేము వచ్చినాం సార్. ఇక్కడ ఇంటర్వ్యూ కాకముందే ఆమె చేయాల్సిన సబ్మిట్ పేపర్స్ అన్నీ ఆమె కరెక్ట్ టైంలో తీసుకురాలేదు సార్. ఆ టైంలోపు ఏదైనా తీసుకొని ఆమెని సెలెక్ట్ చేయాలి సార్. నేను సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆమె తీసుకొచ్చి నన్ను ఆపేయడం కరెక్ట్ కాదు సార్. కలెక్టర్ సార్ని కూడా కలిస్తే ఆ సార్ అన్నారు, అవును అమ్మ ఆమెనే తీసుకుంటున్నాం మేము అని అన్నారు సార్. అంటే ఈ టైంలోపు తీసుకోవాలి కానీ ఈ టైం దాటిపోయిన తర్వాత తీసుకోవడం కరెక్టా సార్ అని అంటే ఏ టైంలో వచ్చినా మేము తీసుకుంటామమ్మా ఆమెని అని అన్నారు సార్ కలెక్టర్ సార్. ఇప్పుడు మరి నా పరిస్థితి ఏంటి సార్ అంటే మీరు ఏదైనా చూసుకోండి అమ్మా అని అన్నారు సార్. అంటే రేపు తెల్లారు వేరే వాళ్ళు కూడా తీసుకొని వస్తారు సార్, వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారా అని అంటే అవునమ్మా వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తాము అని అన్నారు సార్. నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. ఎంతమంది రేపు తెల్లారు ఇంకా వస్తారు సార్, వీళ్ళని తీసేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారా సార్? ఈ 74 మందికి కూడా గ్యారంటీ లేదు సార్, ఏ టైంలో తీసేస్తారో అని కూడా తెలియదు సార్. మరి నాకు న్యాయం జరిగే వరకు నేను ఎక్కడి వరకైనా వెళ్తా, కోర్టు దాంట్లో కూడా వెళ్ళి నేను అక్కడ పోరాటం చేస్తా. ఆ స్కూల్ ఓపెనింగ్ చేయనిగా నేను అక్కడ ధర్నా చేస్తాను సార్. నాకు న్యాయం జరగాలి. ప్రీ ప్రైమరీ స్కూల్ నేను ఇన్స్ట్రక్టర్గా సెలెక్ట్ అయినా అదే పోస్ట్ నాకు ఇవ్వాలి. లేదంటే నేను ధర్నాకు దిగుతా, కోర్టుకు కూడా వెళ్తా, ఈ పేపర్స్ అన్ని సబ్మిట్ చేస్తా సార్. నాకు అక్కడ నాకు న్యాయం కావాలి. నా